హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి మన కలుగునుగాక. ఈ ఉదయకాల సమయములో పునరుద్ధాన దినమందు మరలా మనమందరం ఈ విధముగా సమకూర్చబడి దేవుని సన్నిధిలో దేవుడిని ఆరాధించే గొప్ప భాగ్యమును ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆయన దాన్ని బట్టి మనం దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. మంచిది. ఈ ఉదయకాల సమయములో మనమందరము అలాగే సమకూర్చబడి ఉండగా ప్రార్థన కొరకు తలలు ఉంచుకుందాము. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవమునకు అధిపతి అయిన గొప్ప యేసయ్య, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్న మా గొప్ప యేసయ్య, ఈ ఉదయకాల సమయములో నీ పునరుద్ధాన దినమందు మరొకసారి నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. ప్రభువా, కాలములు సమయములు నీ స్వాధీనములో ఉంచుకొని తండ్రి, మమ్మల్ని ఇంతవరకు కూడా సజీవ లెక్కలో ఉంచి మరొకసారి ఈ పునరుద్ధాన దినమందు నీ యొక్క సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి తండ్రి యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. ప్రభువా తండ్రి, ఇక ఉదయకాల సమయములో మిమ్మల్ని మా గొప్ప ప్రసంగికులుగా ఆహ్వానిస్తున్నాము తండ్రి. మాలో మేము ఎవరము కూడా ప్రసంగికులము కాదు ప్రభువా. అయ్యా, మీరు వాగ్దానము చేశారు, ఎక్కడైతే 2-3 నా నామములో ఏకీభవిస్తారో అక్కడ ఉంటానని. నిత్యముగా ఇక ఉదయకాల సమయములో మా మధ్యలో నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకొంచున్నాము తండ్రి. దేవా, నీవే నీ వాక్యములు తెరచి అర్థమయ్యే రీతిగా మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా, మీరే మాకు సహాయం చేసి నడిపించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మరి ఎంతమంది అయితే ప్రభువా రోగముల చేత వ్యాధుల చేత వారు బాధపడుచున్నారో నిత్యముగా వారిని ప్రతి రోగంలోంచి ప్రతి వ్యాధులోంచి వారిని మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మీరు విడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకొంచున్నాము. దేవా, ఇక ఉదయకాల సమయములో మా ముఖ్య ప్రసంగికులుగా మీరే రంగం మీద దిగవచ్చి ఏ వాక్యమైతే మాకు అవసరమో ఆ యొక్క మాటలు మా అందరితో కూడా మీరే మాట్లాడమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. మంచిది. అలాగే ఉండగా పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి 24వ వచనం వరకు వరుసగా చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి 24వ వచనం వరకు వరుసగా చదువుకుందాం. మరునాడు వారు బేతేనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమయూ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్ట ఆరంభించి రూకలు మార్చువారి బలలను గువ్వలు అమ్మువారి పీటలను పడదోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగు సంహరించుదమా అని
సమయము చూచుచూ ఉండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయాను అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహించక తాను చెప్పినది జరుగునని నమ్మిన యొడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అలాగే రెండవ లేఖన భాగముగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం వరుసగా చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. దేవుడి ఈ లేఖన భాగమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయములో మరొకసారి నీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాము తండ్రి. దేవా, చదవబడిన లేఖన భాగానికి ఏ మానవుడు అనువాదకుడు కాదు అయ్యా, నీవు మాత్రమే నీ వాక్యమునకు అనువాదకుడిగా ఉన్నావు తండ్రి. ఈ గ్రంథము పేజీలు తిప్పడానికైనను అందులో ఉన్న వాటిని చూస్తాకైనను మేము యోగ్యులము కాదు ప్రభువా. అయ్యా, నీవు మాత్రమే మరణమును, పాపమును, ప్రతి సమస్తమును కూడా జయించిన గొర్రెపిల్లగా, అయ్యా మరి యూదా గోత్రము సింహముగా, అయ్యా నీవే మరి ఆ రోజు ఈ యొక్క పుస్తకమును తెరిచావు తండ్రి. ఈ ఉదయకాల సమయములో కూడా నీవే దేవా నీ వాక్యమును మా కన్నుల ముందల బయలుపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మీరే మా మధ్యలో దిగవచ్చి మాకు ఏ మాటలైతే అవసరమో ఆ వాక్యమును మా ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా యొక్క ఆలోచనలు, మా తలంపులను సమస్తమును కూడా దేవా మరి నీకు హస్తాల్లో పెడుతున్నాము ప్రభువా. అయ్యా, మీరే మా అందరితో కూడా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో ఉన్న దీవెనలు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, మీరే సహాయం చేసి నడిపించుము తండ్రి. కృప కలిగిన తండ్రి, దేవ వ్యాధులతోనూ రోగములతోనూ బాధపడుతున్న వారిని అయ్యా మీరే నీ నామములో ముట్టి స్వస్థపరచుము తండ్రి. ఎందుకంటే నువ్వు వాగ్దానము చేసావయ్యా దేవా, నువ్వు పొందిన దెబ్బల బట్టి మాకు స్వస్థత, ఆరోగ్యం ఉన్నది ప్రవ్వా. నిత్యముగా మేము నమ్ముచున్నాము. నువ్వు ఈ సమయంలో ముట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకొంచున్నాము తండ్రి. దేవా, మా యొక్క నోటికి మీరే బూరగా ఉండి మా అందరితో కూడా మీరు మాట్లాడతారని మేము నమ్ముచున్నాము తండ్రి. వాక్యం వింటున్న వారిని కూడా మీరు దీవించండి. వారికి కావలసిన ప్రతి సమస్తమును, వారి యొక్క అవసరాన్ని, ప్రతి ఒక్క అవసరాన్ని కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయములో ఈ కూట మొత్తములో కూడా అయ్యా మీరే నాయకులుగా జరిగించమని, ఆది నుంచి అంతం వరకు సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ ఉదయకాల సమయములో మరొకసారి మనమందరము కూడా ఆయన సన్నిధిలో సమకూర్చబడి దేవుడిని ఆరాధించే గొప్ప భాగ్యమును ఈ ఉదయకాల సమయములో ఆ గొప్ప దేవాది దేవుడు మనందరికి ఇచ్చి ఉన్నాడు. ఆయన ఈ పునరుద్ధరణ దినమందు నిజముగా చాలామంది కూడా మనకంటే మంచివారు, గొప్పవారు, భక్తిపరులు,
ఈ యొక్క రోజును వారు చూడలేక మట్టిలో మన్నుగా వారు కలిసిపోయారు. కానీ దేవుడు మనల్ని అయితే తన కృప చొప్పున ప్రేమించి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మరొకసారి ఆయన సన్నిధిలో సమకూర్చబడి ఆయనను ఆరాధించే గొప్ప భాగ్యమును దేవుడు ఈ ఉదయకాల సమయములో మనకిచ్చాడు ఆయన. హల్లెలూయా. దాన్ని బట్టి మనము దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావం ఎప్పుడు చెల్లిస్తూ ఉండాలి. అదే విధముగా దేవుడిని మనం ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా. మంచిది. మనము గత వారం మనం ఒక పాఠ్యాంశమును మొదలుపెట్టాము. ఆ యొక్క అంశము పేరు మీలో ఉన్నవాడు. హల్లెలూయా. ప్రవక్త ఈ వర్తమానమును 1963 సంవత్సరములో ఆయన జెఫర్సన్ విల్ అనే పట్టణములో ఈ వర్తమానమును ఆయన బోధించాడు. ఇప్పుడు అదే వర్తమానములోంచి ఒక కొద్ది భాగమని మాత్రం ఈరోజు మనము చూడబోతున్నాము. హల్లెలూయా. మనం పోయిన వారం చూసాము, దేవుడు ఎందుకని ప్రతి కాలములోను ప్రతి యుగములోను ఆయన కుమారులను ఆయన కుమార్తెలను లోకములోంచి అదే విధముగా ఆ యొక్క లోక క్రమమైన బబులోను అనే ఆ యొక్క దేశంలోంచి ప్రతి కాలములో ఎందుకని దేవుడు ఆయన కుమారులను ఆయన ఎన్నుకున్న ఆయన కుమారులను ఆయన కుమార్తెలను దేవుడు ఎందుకని ఆయన బయటికి పిలుస్తున్నాడో మనము పోయిన వారము ప్రవక్త చెప్పిన దానిని బట్టి మనము చాలా క్లుప్తంగా మనము చూసాం. హల్లెలూయా. అసలు ఆది కాండములో నోవాహు కాలము తర్వాత ఏ విధముగా ఆ యొక్క ఏకదేవుని ఆరాధన బహుదేవత ఆరాధనగా మార్చివేశారు. హల్లెలూయా. ఎందుకంటే పూర్వకాలములో ఆ యొక్క యూదుల దేవుడైన యెహోవా అనగా ఆ గొప్ప దేవుణ్ణి, ఒక్క దేవుణ్ణి ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి ఆరాధించేవాళ్ళని, ఆ తరువాత ఆ యొక్క ఒక్క దేవుని ఆరాధనను నిమ్రోదు ఏ విధముగా బహుదేవత ఆరాధనగా మార్చివేశాడో మనము చూసాం. ఆ తర్వాత సెమిరామిస్, నిమ్రోదు, కూషు, హాము వీరందరూ కూడా ఏ విధముగా దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నారో మనం చూసాము. అదే విధముగా ఆ యొక్క బహుదేవత ఆరాధన ఒక దేశము నుండి మరి ఒక దేశానికి ఏ విధముగా అది కాలక్రమేణా అది వచ్చిందో కూడా మనము చూసాం. హల్లెలూయా. ఆ తరువాత ఆ యొక్క లోకములో ఉన్న బహుదేవత ఆరాధన, అన్యుల ఆరాధన, అన్యుల సంప్రదాయాలు అవన్నీ కూడా ఏ విధముగా ఆ యొక్క క్రిస్టియానిటీలోకి వచ్చినవి కూడా మనము చూసాం. హల్లెలూయా. ఏ విధముగా క్రైస్తవత్వములోకి ఈ యొక్క అన్యుల ఆరాధన అనగా బబులోను ఆరాధన వచ్చిందో, ఆ తరువాత ఒక్క దేవుని ఆరాధనను క్రైస్తవత్వములో ఏ విధముగా బహుదేవత ఆరాధనగా మార్చివేశారో మనము దానిని కూడా పోయిన వారం మనం చూసాం. హల్లెలూయా. కాబట్టి ఈ వారము మనము కొంచెం ముందులకు వెళ్దాము దేవుని వాక్యములో. హల్లెలూయా. మీరు కనుక గమనిస్తే ఎప్పుడైతే ఈ యొక్క నిమ్రోదు అనే వ్యక్తి ఆ యొక్క ఏకదేవత ఆరాధన తీసుకొని తనను తాను దేవునిగా చేసుకొని, హల్లెలూయా, తనను తాను దేవునిగా చేసుకొని ఎప్పుడైతే ఆ విధముగా అతను
ఆరాధించబడుతూ ఉన్నాడో అప్పుడు నోవాహు కుమారుడైన షేము ఆ యొక్క నిమ్రోదును అతను చంపివేసి హల్లెలూయా అతనిని ముక్కలు ముక్కలుగా చంపివేసి ప్రపంచములో ఉన్న ప్రతి దేశానికి కూడా ఒక్కొక్క ముక్కను అతను పంపించాడు అని మనము చరిత్రలో ఆ యొక్క 2 బబులోన్స్ అనగా హిస్లోపు రాసిన 2 బబులోనులు అన్న పుస్తకములో మనము దానిని చూడవచ్చు. హల్లెలూయా. ఎందుకని నిమ్రోదును ఆ యొక్క వ్యక్తి షేము అనే వ్యక్తి చంపాడయ్యా అంటే, ఎప్పుడైతే ఈ నిమ్రోదు ఏకదేవత ఆరాధనను తీసుకుని బహుదేవత ఆరాధనగా మార్చివేశాడో అప్పుడు దేవుని కుమారుడైన షేము అనే వ్యక్తి అతను దానిని భరించలేక దేవుని పట్ల అతను బహురోషము కలిగి ఈ యొక్క అన్య దేవత ఆరాధనను ప్రారంభించిన ఈ నిమ్రోదు అనే వ్యక్తిని అతను నరికి ప్రపంచములో ఉన్న ప్రతి దేశమును కూడా అతని యొక్క శరీర భాగములను అతను పంపించాడు. ఎందుకు అంటే ఇంకా ఎవరైనా కానీ ప్రపంచములో ఏకదేవత ఆరాధనను ఎవరైనా కానీ బహుదేవత ఆరాధనగా విగ్రహాలను ఆ యొక్క సూర్యుని ఆ చంద్రుని ఎవరైతే వాళ్ళు ఈ నిమ్రోదులాగా ఆరాధిస్తూ ఉంటారో దేవునికి బదులుగా ఎవరైతే వాళ్ళు వీటన్నిటినీ కూడా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ నిమ్రోదుకు పట్టిన గత్తె పట్టిద్ది అని ఆ యొక్క నిమ్రోదును ముక్కలు ముక్కలుగా నరికి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి కూడా ఆ షేము అనే వ్యక్తి పంపించి వేశాడు. హల్లెలూయా. షేము దేవుని పట్ల బహురోషము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. అందుకనే ఆ యొక్క దేవుని ఆరాధనను తీసుకుని మనుషుల ఆరాధనగా మార్చివేయడము అనేది షేము చూడలేకపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ఆ తరువాత మనము చూస్తే ఈ ప్రపంచములో 3 వ్యక్తుల ద్వారా ఈ భూమి మొత్తము కూడా ఈ రోజుకి నిర్మించబడుతున్నది. 3 జాతుల ద్వారా. హల్లెలూయా. నోవా జలప్రలయం తర్వాత నోవాహు యొక్క 3 కుమారులు షేము, హాము మరియు యాపెతు. హల్లెలూయా. షేము ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే అబ్రహాము ద్వారా వచ్చిన ఆ యొక్క యూదులు లేదా ఇశ్రాయేలీయులు, వీళ్ళు షేము సంతానము. హల్లెలూయా. ఆ తర్వాత రెండవ జాతి ఎవరయ్యా అంటే అదే షేము, తర్వాత హాము. ఈ హాము ద్వారా వచ్చింది ఎవరయ్యా అంటే వీళ్ళే విగ్రహ ఆరాధకులు. అన్య దేవతలను మరియు ప్రతి వాటిని కూడా ఆరాధించే వాళ్ళైనా ఆ యొక్క అన్య జాతి వాళ్ళు విగ్రహ ఆరాధకులు హాము ద్వారా రావడము మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళనే మనము ఏమని పిలుస్తాము అంటే ఆంగ్లో స్లాకిన్స్ అనగా ఆంగ్లో స్లాకిన్లో అని మనం పిలుస్తాం. ఆ తరువాత 3వ జాతి వారు ఎవరయ్యా అంటే యాపెతు. ఈ యాపెతు ద్వారా వచ్చిన వారే సమరయులు. హల్లెలూయా. ఈ 3 ద్వారా ఈ రోజుకి కూడా ఈ భూమి మొత్తము కూడా నిర్మించబడుతుండము మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ విధముగా నోవా కాలము తర్వాత దేవుడు
ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా ఆయన ప్రపంచాన్ని ఆయన నిండిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం ఈరోజు ఏ పాత్ర గురించి మనం చూడబోతున్నాము అంటే బైబిల్ గ్రంథంలోంచి షేము అనే పాత్ర గురించి, ఆ యొక్క షేము ద్వారా వచ్చిన అబ్రహాము అనే ఆ యొక్క క్యారెక్టర్ గురించి మనము ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాల పాటు మనము చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. షేము ద్వారా వచ్చాడు అబ్రహాం. హల్లెలూయా. మీరు కనుక ఆ యొక్క ఆది కాండములో ఆ యొక్క వంశావళి గ్రంథాన్ని కనుక మనము చూస్తే ఆది కాండము 11వ అధ్యాయము 10వ వచనం నుంచి దేవుడు ఇక్కడ ఆయన రాయించి పెట్టాడు. ఆయన హల్లెలూయా. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆది కాండము 11వ అధ్యాయము 10వ వచనం. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము కథించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఈ విధముగా మనము షేము యొక్క వంశావళి గురించి మనం చదువుకుంటూ వస్తూ ఉన్నప్పుడు షేము వంశావళిలోంచే ఈ యొక్క అబ్రహామును కూడా దేవుడు ఆ కాలములో ఆయన ప్రపంచములో ఉన్న గందరగోళంలోంచి ఆ యొక్క బబులోను ఆయన బయటికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. చదువుతాం, జాగ్రత్తగా వినండి. 24వ వచనం. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత 109 ఏండ్లు బ్రతికి కుమారులను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హానోను కనెను. ఈ విధముగా దేవుడు జలప్రలయము గతించిన తరువాత ఆయన షేము అనే వంశావళిలోంచి ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఆ యొక్క బాబేలు గోపురంలోంచి, హల్లెలూయా, బబులోను అనగా గందరగోళము. బబులోనుకు అసలైన పేరు ఏంటయ్యా అంటే బాబేలు. హల్లెలూయా. మనము బైబిల్లో యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ బబులోనును మొట్టమొదటిగా మనము ఎక్కడ మనం చూస్తాము అంటే, మొట్టమొదటిగా మనకు ఈ బబులోను అనే పేరు ఈ బబులోనును మనం ఎక్కడ చూస్తాము అంటే ఆది కాండములో మనము చూడవచ్చు. ఆది కాండము అనగా అది దానికి అర్థము ఏందయ్యా అంటే విత్తనాల గ్రంథము అని పేరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆది కాండమును ఇంగ్లీష్ జెనిసిస్ అంటారు. హల్లెలూయా. అనగా విత్తనాల గ్రంథము. ఆది కాండములోనే ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన ఆరాధన అక్కడే ప్రారంభించబడింది. ఆది కాండములోనే దేవుని ఆరాధించే ఒక సరైన క్రమము కూడా అక్కడే ప్రారంభించబడింది. హల్లెలూయా. అక్కడే పాపము ఉన్నది. అక్కడే దేవుని కొరకు నిలబడే వ్యక్తులను కూడా మనము చూడవచ్చు. అదే ఆది కాండము. ఆది కాండమునే మనము విత్తనముల గ్రంథము అని పిలుస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా ఈ ఆది కాండములోనే మనము బబులోను సామ్రాజ్యం యొక్క ఆ యొక్క ప్రారంభాన్ని మనము చూడవచ్చు. ఆ తరువాత రెండవసారిగా ఈ బబులోనును మనం ఎక్కడ చూస్తాము అంటే అదే దానియేలు గ్రంథములో
రెండవసారి మనము ఈ బబులోను అనే పేరును మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆ తర్వాత మూడవసారి ఈ బబులోనును మనం ఎక్కడ చూస్తాము అంటే ఆ యొక్క బైబిల్ గ్రంథములో చివరి పుస్తకమైన ప్రకటన అనే గ్రంథములో ఈ బబులోను అనే పేరును మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఈ బైబిలు ఆది కాండం నుండి దానియేలు గ్రంథములోంచి ఆ తరువాత ఈ చివరి పుస్తకమైన ప్రకటన అనే గ్రంథము దగ్గరికి వచ్చేసరికి ఈ బబులోను పేరు మనము ఏ విధముగా చూస్తూ ఉన్నామంటే ఇది ఒక మహాబబులోను లేదా మర్మయుక్తముగా ఉన్న బబులోను అని దేవుడు దీన్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఆ విధముగా ఆది కాండము అనగా విత్తనముల గ్రంథములో దేవుడు షేము వంశావళిలోంచి ఆ రోజు ఆ యొక్క అబ్రహాము అనే ఒక వ్యక్తిని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలో ఆయన అబ్రహాము అనే వ్యక్తిని ఆయన చూసుకున్నాడు. ఆయన అయితే అబ్రహామును ఆ యొక్క జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఉన్నాడు. ఆ యొక్క దేవుని కృపను బట్టి దేవుడు కాలములో అబ్రహాము అనే వ్యక్తిని ఆయన ఆ యొక్క గందరగోళంలోంచి బయటికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. బాబేలు అనగా గందరగోళము. ఆ యొక్క ప్రపంచ క్రమములోంచి గందరగోళంలోంచి సమస్త విధమైన విగ్రహ ఆరాధనలోంచి దేవుడు అబ్రహాము అనే ఒక వ్యక్తిని మాత్రమే ఆయన ఎన్నుకొని ఆయన తన కృప ద్వారా బయటికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అదే విధముగా ఈ చివరి కాలంలో కూడా అబ్రహాము యొక్క రాజ సంతానమైన హల్లెలూయా అబ్రహాము యొక్క రాజ సంతానముగా ఉన్న మనల్ని కూడా దేవుడు ఈ చివరి కాలములో ఆ యొక్క ప్రకటన గ్రంథములో ఉన్న ఆ యొక్క మహాబబులోనులోంచి మర్మయుక్తమైన మహాబబులోను అనే దానిలో ఉంచి దేవుడు ఈ చివరి కాలంలో కూడా మనల్ని ఆయన బయటికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చదువుతాం ఒకసారి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి అని దేవుడు ఈ చివరి కాలములో అబ్రహాము యొక్క రాజ సంతానమైన ఆయన వధువును ఆ మహాబబులోన్లోంచి గందరగోళములోంచి దేవుడు ఈ చివరి కాలములో కూడా అబ్రహామును పిలిచిన విధముగానే ఆయన మనల్ని కూడా ఆయన బయటికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనం గమనించినట్లయితే అబ్రహాము కాలములో ఆ యొక్క బబులోను అనే ఆ దేశములో హల్లెలూయా అబ్రహాము నివసిస్తున్న ఆ యొక్క పట్టణములో అబ్రహాము కంటే చాలామంది మంచివారు జీవిస్తూ ఉండవచ్చు. మంచిగా చదువుకున్న వాళ్ళు ఆ కాలంలో జీవిస్తూ ఉన్నారు. అబ్రహాము కంటే మంచివారు, చదువుకున్నవారు, అబ్రహాము కంటే జ్ఞానము కలిగిన వారు చాలామంది ఆ బబులోను అనే ప్రాంతములో ఆ యొక్క
పట్టణములో వారు జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళందరిలో ఉంచి ఎవరిని అయ్యా ప్రత్యేకముగా బయటికి పిలుస్తున్నాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన సంకల్పములో, ఆయన ఆలోచనలో ఏ అబ్రహామునైతే ఆయన చూసుకున్నాడో ఆ అబ్రహామునే ఒక్కడిని మాత్రమే ఆయన బయటికి పిలుస్తున్నాడు ఆ కాలంలో ఆయన. అంతేగాని బబులోను దేశములో ఉన్న అందరినీ ఆయన పిలుస్తలేదు. కానీ ఒక్క వ్యక్తిని మాత్రమే ఆయన ఆ కాలములో దేవుని కృప ద్వారా బయటికి పిలిచాడు ఆ కాలములో ఆయన. ఇప్పుడు ఈ చివరి కాలంలో కూడా మనము ఇంతకుముందే మనం చదువుకున్నాం, దేవుడు ఏమని ఆయన ప్రజలను బయటికి పిలుస్తూ ఉన్నాడు అంటే, నా ప్రజలారా అంటున్నాడు ఆయన. నా అనగా అర్థము ఏంటయ్యా అంటే వ్యక్తిగత సర్వనామము. హల్లెలూయా. దేవునికంటూ ఆయన కొంతమంది ప్రజలను, కొంతమంది జనాంగమును ఆయన తన ఆలోచనలో చూసుకున్నాడు. కాబట్టి వారిని మాత్రమే ఆయన నా ప్రజలారా వ్యక్తిగతముగా, పర్సనల్గా దేవుడు వారిని బయటికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వింటున్నారు అందరూ కూడా? బయటికి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన. అంతేగాని అందరూ కూడా సంఘ శాఖలోంచి బయటకు వచ్చేయమని దేవుడు ఆయన పిలుస్తలేదు. కానీ నా ప్రజలారా అనగా, నా అనగా వ్యక్తిగత సర్వనామము. ఆయన ప్రజలను మాత్రమే ఈ చివరి కాలంలో కూడా దేవుడు వ్యక్తిగతముగా ఆయన బయటికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే మనము బైబిల్లో గనక వాక్యాన్ని చూస్తే, మత్తయి సువార్తలో ఆ గాబ్రియేలు అనే దూత ఆ కాలములో ఉన్న మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గాబ్రియేలు దూత ఏమని ఆ కాలములో ఉన్న మరియమ్మతోటి మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనము ఇప్పుడు చూద్దాం. హల్లెలూయా. గమనించండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 వచనం చదువుకుందాం ఒకసారి. గాబ్రియేలు దూత ఏమని మరియమ్మకు చెబుతున్నాడో ఆ యొక్క మాటలు మనము ఒక్కసారి చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చూడగా, ఎవరు? యోసేపు. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడమాక. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. అదే ఇప్పుడు గమనించండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను. హల్లెలూయా. ఎవరిని దేవుడు పాపములోంచి విడిపిస్తాడు అంటే తన ప్రజలను. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక అందుకు యేసు అను, ఆయనకు యేసు అను పేరు పెడతావు అని గాబ్రియేలు దూత యోసేపు తోటి ఆయన మాట్లాడుతున్నాడు. గాబ్రియేలు దూత మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, దేవుడు ఎవరినయ్యా ఆయన విడిపిస్తాడు అంటే పాపములోంచి, లోకములోంచి, మరణములోంచి ఎవరిని విడిపిస్తాడయ్యా అని ఆ గాబ్రియేలు దూత యోసేపు తోటి మాట్లాడుతూ ఉన్నాడు అంటే,
తన ప్రజలను మాత్రమే వారి పాపములోంచి విడిపిస్తాడు అని గాబ్రియేలు దూత అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రకటన గ్రంథములో కూడా దేవుడు వ్యక్తిగతముగా నా ప్రజలారా మీరు బయటికి రమ్మని ఆయన బయటికి పిలుస్తూ ఉన్నాడు. అదే విధముగా మత్తయి సువార్తలో కూడా గాబ్రియేలు దూత ఏమని యేసేపుతోటి మాట్లాడుతున్నాడు అంటే, ఆయన తన ప్రజలను తన కోసము నిర్ణయించుకున్న ఆ ప్రజలను మాత్రమే పాపములోంచి విడిపిస్తాడు అని వ్యక్తిగతముగా ఆ గాబ్రియేలు దూత మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఎవరినయ్యా ప్రతి కాలములో కూడా ప్రపంచములో ఉన్న క్రమములోంచి, గందరగోళములోంచి, ఆచారములోంచి, సంఘ శాఖలలోంచి ఎవరినయ్యా ఆయన వ్యక్తిగతముగా బయటికి పిలుస్తున్నాడు అంటే, ఇప్పుడు మనము వాక్యములో చూసిన ప్రకారముగా ఆయన వ్యక్తిగతముగా తన ప్రజలను మాత్రమే బయటకు ఆయన పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఉదాహరణకి అబ్రహాములాగా మనము కూడా ఒకప్పుడు ఈ యొక్క సంఘశాఖ అనే బబులోనులో మనము ఆ యొక్క సంఘశాఖ క్రమ ప్రకారముగా మనము కూడా దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఒకప్పుడు కాలంలో దేవుడు ఒక్కడు కాదు అని, ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు అని మనము ఆ సంఘశాఖ అనే బబులోనులో ఉండి మనము విగ్రహ ఆరాధన ప్రకారముగా మనము అక్కడ చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఆ యొక్క ప్రపంచములో ఆ సంఘశాఖలో ఉన్నప్పుడు నన్ను మాత్రమే ప్రత్యేకముగా ఆయన బయటికి పిలిచాడు ఈ కాలములో. హల్లెలూయా. ఉదాహరణకి నువ్వు ఆ చర్చిలో, ఆ సంఘశాఖ, ఆ బాప్టిస్ట్ సంఘములో అక్కడ 100 మందిలో నువ్వు ఒక్కడివే ఉన్నావు. హల్లెలూయా. అక్కడ ఆ సంఘములో జనాభా సంఖ్య మొత్తము కూడా 1000 మంది అనుకున్నాం. ఆ 1000 మందిలో ఆ 1000 మంది కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేదు. కానీ ఆ 1000 మందిని కూడా ఆ బాప్టిస్టు అనే సంఘములో ఉన్న ఆ 1000 మందిని దేవుడు ఎన్నుకొని ఆయన ఏర్పరచుకొని ఆయన ప్రత్యేకముగా బయటకు పిలవలేదు. కానీ ఆ 1000 మందిలో ఎవరినయ్యా ప్రత్యేకముగా దేవుడు బయటికి పిలిచాడు అంటే, ఆ 1000 మందిని కూడా దేవుడు ఆయన దాటుకొని వచ్చి ఆ 1000 మందిలో ఒక చిన్న వ్యక్తిగా, ఒక చదువు లేని వ్యక్తిగా ఉన్న నన్ను ప్రపంచ క్రమం ప్రకారముగా విద్య లేదు, చదువు లేదు, జ్ఞానము లేని నన్ను హల్లెలూయా మనలందరినీ కూడా ఆ యొక్క 1,00,000 మందిని 1000 మందిని దేవుడు దాటుకొని వచ్చి నన్ను ఆయన ప్రత్యేకముగా ఆయన బయటికి పిలిచాడు ఈ కాలములో. హల్లెలూయా. ఆ సంఘములో చాలామంది తెలివిగల వాళ్ళు ఉండవచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండవచ్చు, నీకంటే నాకంటే ఎక్కువగా 24 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఉండవచ్చు, చాలా చక్కగా పాటలు పాడే వాళ్ళు ఉండవచ్చు, చాలా చక్కగా అనర్గళంగా ఆ యొక్క వాక్యమును బోధించే వాళ్ళు ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని ఆయన ఏ విధముగా ఎన్నుకొని ఆ సంఘశాఖలో నుంచి బయటికి పిలిచాడు అంటే, 10 లక్షలలో ఒకడిగా నన్ను ఎన్నుకొని ఆయన ఈ చివరి కాలములో
బయటికి పిలిచాడు ఆయన నిన్ను నన్ను బయటికి పిలవాలి అంటే దేవుడు ఏం చేశాడు అంటే ఆ 10 లక్షల మందిని కూడా దేవుడు దాటుకొని వచ్చి నిన్ను మాత్రమే ప్రత్యేకముగా ఆయన పిలిచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రత్యేకముగా ఆయన నిన్ను పిలిచాడో ఆయన యొక్క వాక్య స్వరమును మనం ఎప్పుడైతే ఈ చివరి కాలంలో విని గుర్తించామో అప్పుడు మనము మాట్లాడకుండా ఏ విధముగా అయితే ఒక గొర్రె తన కాపరిని వెంబడిస్తూ ఉంటుందో అదే విధముగా ఈ చివరి కాలంలో కూడా ఆయన కుమారులు ఆయన కుమార్తెలు కూడా ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు యొక్క స్వరమును నువ్వు ఎప్పుడైతే విన్నావో అప్పుడు ఈయన యొక్క స్వరాన్ని విని ఆ సంఘ శాఖను వదిలిపెట్టి నీవు వాక్యములోకి ప్రత్యేకముగా బయటికి తీసుకొని రాబడ్డావు దేవుని చేత. హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఏ విధముగా మనల్ని ఎన్నుకొని ఇచ్చాడో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి వరుసగా మనం చదువుకున్నాం. దేవుడు ఏ విధముగా మనల్ని ఎన్నుకొని బయటికి పిలుస్తున్నాడో పౌలు గారు ఇక్కడ ఆయన చాలా స్పష్టముగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోక రీతిని జ్ఞానులైనను, హల్లెలూయా, గమనించండి, లోక రీతిని అంటే శరీరపరముగా జ్ఞానులు అయినను గనులు అయినను గొప్ప వంశము వారు అయినను అనేకులు పిలువబడలేదు. కానీ జ్ఞానులు కానీ గనులు కానీ గొప్ప గొప్ప వంశముల వాళ్ళు, హల్లెలూయా, ఈ లోకములో రాజులు వంశవాళ్ళు గొప్ప గొప్ప వంశాలకి సంబంధించిన వాళ్ళు మన మధ్యలో జీవిస్తున్నారు. హల్లెలూయా. గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఏదంట? మేము జ్ఞానులము, గొప్పగా చదువుకున్నాము, మాకు ఆ సైన్స్ గురించి ఈ లోక జ్ఞానము గురించి మాకు పూర్తిగా తెలుసు అనుకునే వాళ్ళని దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళను సిగ్గుపరచడానికి లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. బలవంతులైన వారిని, హల్లెలూయా, ఆర్థికముగాను జ్ఞానముగాను పేరు ప్రఖ్యాత పరముగాను బలవంతులైన వారిని సిగ్గుపరిచేందుకు లోకములో ఉన్న బలహీనులను త్రోసివేయబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. బలవంతులైన వారిని సిగ్గుపరిచేందుకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే
ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఏ విధముగా ఏర్పరచుకున్నాడో పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ ఆయన మనతో మాట్లాడుతున్నాడు. లోకములో గనులను, జ్ఞానులను, హల్లెలూయా, వారిని దేవుడు ఏర్పరచుకోలేదు, కానీ బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరిచేందుకు బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆ లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఆయన ఎన్నుకున్నాడు ఆయన. కాబట్టి ఈ చివరి కాలంలో కూడా ఒకప్పుడు నువ్వు పోయే ఆ సంఘ శాఖలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉండవచ్చు. ఎంతోమంది నీకంటే నాకంటే మంచి బలవంతులు, జ్ఞానులు, ఘనులు, ధనవంతులు ఉండవచ్చు. కానీ దేవుడు వారి అందరినీ కూడా సిగ్గుపరిచేందుకు 10 లక్షలలో ఒకడిగా నిన్ను నన్ను ఆయన ఎన్నుకొని ఈ సంఘశాఖ అనే గందరగోళంలోంచి, ఈ సంఘశాఖ అనే బబులోనులో నుంచి దేవుడు అబ్రహాము రాజ సంతానమైన నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా దేవుడు ఈ చివరి కాలములో బయటికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనం గమనిస్తే అబ్రహాము ఒక సామాన్యమైన వ్యవసాయము చేసుకునే వ్యవసాయదారుడు. కానీ దేవుడు ఆ కాలములో ఆ వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిని దేవుడు బయటికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి మనము ఆదికాండము 12వ అధ్యాయం చదువుకున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళము. హల్లెలూయా. దేవుడు అబ్రహామును బయటికి ఎలా పిలుస్తున్నాడంటే, ఏ దేశానికి వెళ్ళాలో కూడా అబ్రహాముకి దేవుడు పేరు అని చెప్పట్లేదు. బయటికి పిలిచి నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళుము అని ఆ దేశం యొక్క పేరు చెప్పకుండానే దేవుడు అబ్రహాము అనే ఒక వ్యక్తిని ఆ కాలంలో బయటికి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ కనుక ఒక వ్యక్తి ఇప్పుడు మనల్ని కూడా ఒకవేళ కనుక ఆ చదువుకున్న వారినో జ్ఞానులను కనుక జ్ఞానిని దేవుడు కనుక పిలిస్తే, నువ్వు పేరు చెప్పయ్యా, అసలు నేను ఏ దేశానికి వెళ్ళాలి, ఆ దేశం యొక్క స్థితిగతులేంటి, హల్లెలూయా, ఆ దేశము అసలు ఎలా ఉంటుందో పేరు చెప్పయ్యా, అప్పుడు నేను వెళ్తాను అని ఆ ప్రపంచంలో ఉన్న చాలామంది కూడా చెబుతూ ఉంటారు. కానీ దేవుడైతే అబ్రహాము విషయంలో ఆయన వెళ్ళబోయే ఆ దేశం యొక్క పేరు కూడా, ఆ ఊరి యొక్క పేరు కూడా చెప్పకుండానే దేవుడు అబ్రహాముతో నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి యొక్క ఇంటిని సమస్తమును కూడా వదిలిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళాలి అని దేవుడు అబ్రహాముతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేశం పేరు చెప్పలేదు, ఊరి పేరు కూడా చెప్పలే. చెప్పకుండానే నువ్వు లేచి బయలుదేరుము అని అబ్రహాముతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా.
నేను నీకు చూపించే దేశానికి వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావద ఆస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను అనే దేశమునకు వచ్చిరి. హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఎన్నుకొని అబ్రహాం పట్ల తను ఆలోచించిన ప్రణాళికను ఆయన నెరవేర్పు జరిగించడానికి సమస్తమైన లోకము అనే క్రమలోంచి, అవిశ్వాసములో నుంచి దేవుడు వాటిలోంచి ఆయన బయటికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. బయటికి పిలిచి దేవుడు అబ్రహాముతో ఇలా అంటున్నాడు, నిన్ను ఎవరైతే దీవిస్తారో వారిని నేను దీవిస్తాను, నీకు ఎవరైతే శత్రువుగా ఉంటారో వారికి నేను శత్రువుగా ఉంటాను. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతోటి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన అంత మాత్రమే కాదు, కానీ నేను నీకు సంతానం ఇస్తాను, నీ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి సంతానము కూడా, హల్లెలూయా, అన్ని వంశములు కూడా నిన్ను బట్టి దీవించబడతాయని అబ్రహాముతోటి దేవుడు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ప్రవక్తలా అంటున్నాడు, అయితే ఆయన అబ్రహామును పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. మరియు అతడు కలిగి ఉన్న అంతటి నుండి వేరుపడమని అతనికి చెప్పి ఉన్నాడు. మరియు ఒక నూతన భూమిలోనికి రమ్మని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఇంత మునుపు మనము చూసి వినని ఒక నూతన భూమిలోకి దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన బయటికి పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక వేరుపాటు, నీకు ఏమీ తెలియని ఒక వింతైన భూమి దేశములోనికి వెళ్ళుట, ఇదియే క్రైస్తవ్యము. హల్లెలూయా. నీకు ఏమీ తెలియని ఒక వింత అయిన భూమి అనగా దేశములోనికి వెళ్ళుట, ఇదియే క్రైస్తవ్యము. లోకము యొక్క విషయాల నుండి వేరుపడుట, లోకము యొక్క విషయాలు నుండి వేరుపడుట. ఎందుకు అనగా దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు వేరొక దేశములోనికి వెళ్ళుట, ఒక యాత్రికునిగా వెళ్ళి నీవు ఏమీ ఎరుగని ప్రజల మధ్య నివసించుట. ఆమేన్. దానిని గురించి నేను ఆలోచించినప్పుడు నాకు నేనుగా చాలా కష్టముగా పట్టుకొని ఉన్నాను. యాత్రికుడు అనే దానిని గురించి. హల్లెలూయా. నీకు ఏమీ తెలియని ప్రజల మధ్యలోకి, నీకు ఏ దేశమో తెలియని ఒక క్రొత్త దేశములోకి వెళ్ళి అక్కడ జీవించడమే ఒక నిజమైన క్రైస్తవ్యము అని ప్రవక్త ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచాడు, ఎన్నుకున్నాడు వేరొక దేశంలోనికి వెళ్ళుటకు,
ఒక యాత్రికునిగా నువ్వు వేరొక దేశంలోకి ఏమీ ఎరుగని ప్రజల మధ్యలోకి వెళ్ళి జీవించుట కోసము దేవుడు నిన్ను ఎన్నుకొని ఆయన ప్రత్యేకముగా ఆయన బయటికి పిలిచి ఉన్నాడు ఆయన అబ్రహామును. హల్లెలూయ. అదే విధముగా నన్ను కూడా ప్రత్యేకముగా దేవుడు ఎన్నుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియని ఒక క్రొత్త దేశములోకి, ఒక వాగ్దాన దేశములోకి, ఇంతకు ముందు నీవు ఎన్నడూ చూడని ప్రజల మధ్యలోకి దేవుడు సమస్తమైన వాటిలో నుంచి నిన్ను మనల్ని అందరినీ కూడా బయటికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అదే ప్రవక్త అంటున్నాడు, సమస్తమైన విషయాల్లో నుంచి దేవుడు మనల్ని ఆయన వేరు చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుడు నీ పట్ల నా పట్ల ఆలోచించిన ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చగలడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ విధముగా అబ్రహామును దేవుడు బయటికి పిలిచాడు. అబ్రహాము ఆ విధముగా బయటకు వచ్చి ఆ కానాను అనే దేశములో ఒక ప్రాంతములో ఆయన ఆ యొక్క సింధూర వృక్షము అనే ఆ యొక్క కానానీయ ప్రాంతములో ఆయన ఒక గుడారం వేసుకొని జీవించడం మొదలుపెట్టాడు ఆ కాలంలో ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ విధముగా అబ్రహాము తను ఎరగనంటి ఒక కొత్త దేశంలోకి, తను ఎప్పుడూ చూడని ఒక కొత్త ప్రజల మధ్యకు వచ్చి ఒక చిన్న గుడారం వేసుకొని ఒక యాత్రికునిగాను, ఒక పరదేశిగాను ఒక కొత్త దేశములో ఆయన జీవించడం మొదలుపెట్టాడు ఆ కాలములో ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆ విధముగా ఆయన జీవిస్తున్నప్పుడు, అబ్రహాము అలా జీవిస్తున్నప్పుడు అబ్రహాముని దేవుడు ఎప్పుడు పిలిచాడయ్యా అంటే అబ్రహాముకు 75 సంవత్సరాలప్పుడు దేవుడు బయటికి పిలిచాడు. అలాగే తన భార్య అయిన శారాకు 65 సంవత్సరముల వయసులో ఆయన బయటికి పిలిచాడు. అప్పటికే వారికి పెళ్ళి అయ్యి వివాహము అయ్యి చాలా సంవత్సరములు అయినప్పటికీ కూడా వారికి పిల్లలు పుట్టే ఛాన్స్ అనేదే అది పూర్తిగా పోయింది వాళ్ళకి. హల్లెలూయా. ఇక ఎంత మాత్రము కూడా వారికి సంతానము ఉత్పత్తి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక సంతానం ఇస్తానని వాగ్దానము చేసి బయటికి పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఆ విధముగా వారు ఆ దేశములో జీవిస్తున్నప్పుడు అప్పుడు అబ్రహాము యొక్క ప్రజలు వారు ఆ యొక్క కానాను దేశంలోంచి వారు ప్రయాణము చేస్తూ అప్పుడు అబ్రహామును వాళ్ళు అడుగుతూ ఉన్నారు, జనములకు తండ్రి నువ్వు చెప్పావు కదా దేవుడు నాకు వాగ్దానం చేశాడు అని, దేవుడు నాకు కుమారుని ఇస్తానని నువ్వు చెప్పావు కదా, ఆ కుమారుని ద్వారా దేవుడు ప్రపంచములో ఉన్న ప్రతి వంశమును దేవుడు దీవిస్తాడని నువ్వు చెప్పావు కదా అని ఆ యొక్క కానాను దేశం మీదుగా ఆ బబులోని ప్రజలు వాళ్ళు ప్రయాణము సాగిస్తున్నప్పుడు అబ్రహామును వాళ్ళు అడుగుతూ ఉన్నారు, జనములకు తండ్రి నీకు ఎంతమంది కుమారులు పుట్టారు, నీవు ఇప్పటికే వచ్చి చాలా సంవత్సరముల కాలము అయ్యింది కదా, నీకు ఎంతమంది కుమారులు కుమార్తెలు పుట్టారు అని ఎగతాళి చేస్తూ అబ్రహామును అడుగుతున్నప్పుడు ఆ ప్రజలు అబ్రహాము అయితే ఒకటే ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నన్ను పిలిచింది ఒక మనిషి కాదు కానీ, ఒక మానవుడు కాదు కానీ నన్ను ఎన్నుకొని పిలిచింది ఏ దేవుడైతే ఈ సమస్తమైన సృష్టిని ఆ యొక్క ఈ సృష్టిలో ఉన్న ప్రతి జంతువును తన యొక్క నోటి మాట ద్వారా సృష్టించాడో ఆ గొప్ప యెహోవా దేవుడే, ఆ గొప్ప దేవాది దేవుడే నన్ను ఎన్నుకొని సమస్తమైన దానిలో నుంచి నన్ను వేరు చేసి
ఆయన వాగ్దానం చేశాడు ఆయన. కాబట్టి తప్పకుండా దేవుడు నాకు ఒక సంతానం ఇస్తాడు. ఆ సంతానం ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని వంశములు దీవించబడతాయి అని అబ్రహాము ఆ కాలములో ఎగతాళిగా మాట్లాడుతున్న ఆ ప్రజలతోటి ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంతేగాని అబ్రహాము వాగ్దానం చేసిన దేవుణ్ణి, అరే ఇప్పటికే నేను ఈ దేశానికి వచ్చి 10 సంవత్సరముల కాలం అయిపోయింది, ఇంతవరకు దేవుడు నాకు ఆయన చేసిన వాగ్దానము ఇంతవరకు కూడా ఒక చిన్న మార్పు కూడా రాలేదు అని అబ్రహాము ఎంత మాత్రము కూడా తను నమ్మిన, తను పట్టుకున్న వాగ్దాన విషయములో, దేవుని వాక్య విషయములో అతను నిరసించిపోలేదు. కానీ రోజు రోజుకి కూడా ఆ దేవుని వాక్యమును, ఆ వాగ్దానమును గట్టిగా పట్టుకొని ఆయన దేవునికి ఆయన మహిమను, ఘనతను ఆయన చెల్లిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరలా కొంతకాలము అయిన తరువాత మరలా తన సొంత దేశంలోంచి కొంతమంది ప్రజలు వచ్చి అబ్రహామును ఎగతాళిగా అడుగుతూ ఉన్నారు. అబ్రహామా, పిల్లలు పుట్టారా? వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారా? మనమళ్ళు వచ్చారా? ఇప్పటికే చాలా సంవత్సరముల కాలం అయ్యింది కదా అని అబ్రహామును మరలా వాళ్ళు గేలి చేస్తూ, ఎగతాళి చేస్తూ అడుగుతున్నప్పుడు అబ్రహాం అంటూ ఉన్నాడు, దేవునికి స్తోత్రము, దేవుడు తప్పకుండా నాకు కుమారుని ఇస్తాడు. హల్లెలూయా. కుమారుని ఇస్తాడు, తప్పకుండా నాకు ఒక జనాంగమును దేవుడు ఇస్తాడు అని అబ్రహాము దేవుణ్ణి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతిరోజు సాయంకాలం పూట ఆయన తన కుటుంబముతో ఒక కుటుంబ బలిపీఠము ఏర్పాటు చేసుకొని ఆయన ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ ఆ గొప్ప దేవుని ఆయన విశ్వాస విషయములో ఆయన నీరసముగా మారిపోకుండా ఇంకను రోజులు గడుస్తున్న కొలది, హల్లెలూయా, సంవత్సరములు గడుస్తున్న కొలది ఇంకను ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడిని ఆయన పాటల ద్వారా మయపరుస్తూ ఉన్నాడు. పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుడు తప్పకుండా నాకు దయచేస్తాడు అని వాక్యమును, ఆ వాగ్దానమును గట్టిగా పట్టుకొని ఆయన నమ్ముతూ దేవుణ్ణి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఈరోజు కూడా అబ్రహాము యొక్క రాజ సంతానమైన మనలందరినీ కూడా దేవుడు సంఘశాఖలో ఉంచి బయటికి పిలిచి మనకు ఒక శరీర మార్పు ఉంటుంది అని ఆయన వాగ్దానం చేశాడు. అదే విధముగా ఎత్తబాటులోకి మనం వెళ్తాము అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏదైతే మనకు ఆయన వాగ్దానం చేశాడో, ఆయన చేసిన వాగ్దానమును మనము దానిని గట్టిగా పట్టుకొని ఆ వాక్యమును, ఆ వాగ్దానమును మనం గట్టిగా పట్టుకొని దాన్ని నమ్ముతూ మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనను స్తుతిస్తూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. కానీ చాలామంది కూడా ఈ యొక్క వర్తమానంలోకి, వాక్యములోకి వచ్చిన మొట్టమొదటి కాలములో చాలా వాళ్ళు అందుకనే అంటూ ఉంటారు కదా, ఆరంభములో భక్తి అనేది చాలా గట్టిగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ చాలా గట్టిగా, చాలా ఉద్యమముగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఆ భక్తి జీవితంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలు గడిచే కొలది అప్పుడు మన యొక్క భక్తి జీవితము ఎలా మారిపోయింది అంటే, మన యొక్క జీవితంలో అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు మనము
దేవుని వాక్య విషయములో మనము నిరసించి మనము వాక్యములోంచి మనము వెనక్కి మెల్లమెల్లగా మనము వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా. చాలామంది ఈ యొక్క వర్తమానంలోకి వచ్చిన కొత్తలో ఉన్న ఉద్యమముగా కాలము గడుస్తున్న కొలది వారు ఉండకుండా వారు అనుకున్నది జరగనప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారు అంటే వారి జీవితంలోకి ఏదైనా ఒక ఒత్తిడి, చిన్న శ్రమ, చిన్న పరీక్ష దేవుడు పెట్టినప్పుడు వాళ్ళు ఏమైపోతూ ఉన్నారంటే వాక్య విషయములో వాళ్ళు బలపడి దేవుణ్ణి స్తుతించవలసింది పోయి వాక్య విషయములో వాళ్ళు బలహీనముగా మారిపోయి రోజు రోజుకి కూడా వాళ్ళు ఆ వాక్యములోంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ అబ్రహాము అయితే అలాగ లేడు. ఆయన ప్రతిరోజు కూడా దేవుడు తనకు చేసిన వాగ్దాన విషయంలో దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు మన జీవితంలో మన యొక్క తలంపుల ప్రకారము మన జీవితంలో మనము ఎప్పుడైతే మనము అనుకున్నవి నెరవేర్పు జరగవో అప్పుడు మనము నీరసంగా మారిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నా తలంపులు హల్లెలూయా మీ తలంపులు లాంటివి కాదు, నా యొక్క ఆలోచన నీ యొక్క ఆలోచన లాంటివి కాదు. హల్లెలూయా. మన తలంపులు వేరు, దేవుడు మన పట్ల ఉంచిన ప్రణాళిక ఆయన తలంపులు వేరండి. మనం ఎప్పుడు కూడా ఎలా మనము ఈ యొక్క భక్తి జీవితంలో నడవాలి అంటే దేవుడు మన పట్ల ఏ తలంపునైతే ఆయన చూశాడో, ఏ ప్రణాళిక అయితే దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడో ఆయన చిత్తానుసారముగా మన జీవితంలో ఏది జరిగినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినప్పటికీ కూడా దేవుని వాక్యమును మనం నమ్మి సంపూర్ణముగా ఈరోజు మనము ఈ యొక్క భక్తి జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకు వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది. హల్లెలూయా. దేవుడు నీకు ఆ వాగ్దానం చేశాడు కాబట్టి నీవు ఎలాంటి రోగానికి గురి కావచ్చు, ఎలాంటి జబ్బులు రోగములు అవన్నీ కూడా నీవు అనుభవిస్తూ ఉన్నప్పుడు, నీకు రోగాలు వస్తున్నప్పటికీ, జబ్బులు వస్తున్నప్పటికీ దేవుడు నీకు చేసిన వాగ్దానం ఉన్నది కాబట్టి నువ్వు ఏం నమ్మాలి అంటే ఆ యొక్క వ్యాధి యొక్క లక్షణము వైపు నువ్వు చూడకూడదండి. వ్యాధి యొక్క రోగం యొక్క లక్షణాల వైపు నువ్వు చూడకుండా దేవుడు నీకు దేనినైతే ఆయన వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ప్రకారముగా నేను స్వస్థత పొందుకున్నాను అని నువ్వు దాన్ని పరిపూర్ణముగా నమ్మి నువ్వు దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉండాలి. అంతేగాని అర్రే నాకు జ్వరం, కొంతమంది ఏం చేస్తారు అంటే కొంతమందికి ఏదైనా జ్వరము కానీ లేదా ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి పోయి వాళ్ళు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఇలా అనుకుంటారు, నేను ప్రార్థన చేసిన వెంటనే నాకు తగ్గిపోవాలి అనుకుంటారు వాళ్ళు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక అరగంటలో తగ్గిపోయిందా లేదా అని వాళ్ళు చూసుకుంటారు. అప్పటికీ కనుక ఆ జ్వరము కానీ లేదా ఆ తలనొప్పి కావచ్చు లేక ఏదైనా కానీ గంట తర్వాత కూడా, గంట అయినా 2 గంటలైన తర్వాత అలాగే ఉన్నట్లయితే అర్రే వాళ్ళు చేసిన ప్రార్థన విషయంలోనూ ఆ వాగ్దాన విషయంలో వాళ్ళు బలహీనులుగా మారిపోయి అవిశ్వాసులుగా
దానిని వాళ్ళు అనుమానిస్తూ ఉంటారు. కానీ ప్రవక్త అంటూ ఉన్నాడు, నీవు వ్యాధి యొక్క, రోగం యొక్క లక్షణాల వైపు చూడమాకు, కానీ దేవుడు నీకు దేనినైతే ఆయన వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం వైపు మనము చూసి దానిని మనము నమ్మి గట్టిగా పట్టుకొని మనము దానిలో సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా. ప్రవక్త ఇలా అంటూ ఉన్నాడు, నేను వ్యాధి వైపు చూడను. ఆమేన్. నేను నా లక్షణముల వైపు చూడను. ఏమన్నా ఆయన? నేను వ్యాధి వైపు చూడను, నేను నా లక్షణముల వైపు నేను చూడను. అంటే వ్యాధి యొక్క లక్షణాల వైపు నేను చూడను అని ప్రవక్త అంటూ ఉన్నాడు. దానిని గురించి దేవుడు చెప్పిన దానిని నేను చూస్తాను. హల్లెలూయా. దానిని గురించి దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే నేను చూస్తాను అని ప్రవక్త అంటూ ఉన్నాడు. ఎందుకంటే చివరికి ఆయనే అధికారి అయి ఉన్నాడు, సర్వోన్నత అధికారిగా ఉన్నాడు. హల్లెలూయా. డాక్టరు ఇలాగు చెప్పినట్లయితే, ఇప్పుడు మీకు లేని విశ్వాసమును ఉన్నట్లుగా చెప్పుకున్నట్లయితే, నీ తలంపులలో అవును దేవుని వాక్యము నిజము, నేను దానిని నమ్ముచున్నాను, అది జరుగును అని నేను నమ్ముచున్నాను, నేను అలా అనుకుంటున్నాను అనుకొని నీవు తర్కించుటకు ప్రయత్నించినట్లయితే అది పని చేయదు. ఇదిగో నేను ఇలా అనుకుంటున్నాను, నా ఆలోచనలో ఇలా అనుకుంటున్నాను అని నీవు తర్కిస్తే అది పని చేయదు అని ప్రవక్త అంటున్నాడు. అది తెలివితేటలతో కూడినది అయితే దాని గురించి ఆలోచించి పని మానివేయటే మంచిది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేశాడో దానిని నేను నమ్మి దాని ప్రకారముగా సాగిపోవాలి, కానీ దాని గురించి తర్కించకూడదు. అలాగే మన యొక్క బుర్రలో ఉన్న తెలివితేటలు ఉపయోగించి మనం దాని గురించి మాట్లాడకూడదు. దానిని దేవుడు ఏ విధముగా అయితే చెప్పాడో దానిని మాత్రమే మనము నమ్మి సాగిపోవాలి అని ప్రవక్త ఆయన చాలా స్పష్టముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ప్రవక్త ఇంకొక వర్తమానములో ఇలా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి ఒక ముసలి వ్యక్తి ఒక దేశము నుంచి మరొక దేశానికి ఒక ఓడలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక పాతకాలపు వృద్ధుడు ఒక ఓడలో ఆయన సముద్రములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతనికి అనుకోకుండా ఆ యొక్క ఓడలో అతనికి జ్వరం వచ్చింది. ఒక తీవ్రమైన జ్వరముతోటి ఆ వ్యక్తి అతను బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఆ ఓడలోనే తనతో పాటు ప్రయాణం చేస్తున్న ఒక చిన్న కుర్రవాడి దగ్గర, ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఒక బైబిల్ని ఆ యొక్క వృద్ధుడు చూశాడు. హల్లెలూయా. అప్పుడు ఆ వృద్ధుడు ఆ చిన్న పిల్లవాడితో ఏమని అంటున్నాడు అంటే, నాయనా, హల్లెలూయా. అప్పుడు ఆ వృద్ధుడు ఆ చిన్న పిల్లవాడితో ఇలా అంటున్నాడు, బాబు, నీ దగ్గర ఆ పరిశుద్ధ గ్రంథము ఉన్నది కదా, ఒకసారి నా కోసము ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములోంచి యెషయా రాసిన ఆ యొక్క 53వ అధ్యాయము, హల్లెలూయా, 53వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవమని ఆ చిన్నపిల్లవాడితో ఆ వృద్ధుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో ఏమున్నది అంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషముల బట్టి నలుగగొట్టబడెను,
మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని యెషయా ప్రవక్త 53వ అధ్యాయము 5వ వచనంలో ఆయన రాస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఆ చిన్నపిల్లవాడితో ఇలా చెబుతూ ఉన్నాడు, బాబు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది అని అక్కడ ఉన్నది కదా, నువ్వు ఏం చేస్తావంటే అక్కడ నా పేరు నేను పెట్టుకొని నేను చదువుతాను. అతని పేరు జాన్, అతని పేరు అండి జాను. అప్పుడు ఆ వ్యక్తి తన పేరును ఆ యొక్క వచనములో పెట్టుకొని ఇలాగూ ఆయన చదువుతూ ఉన్నాడు, అతడు పొందిన దెబ్బల చేత జాన్ అను నాకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈ విధముగా ఆ ముసలి వృద్ధుడు ఎప్పుడైతే దేవుడు చేసిన వాగ్దానమును ఆ వ్యక్తి నమ్మాడో, ఆ వాగ్దాన ప్రకారముగా తన పేరును అక్కడ పెట్టుకొని ఆయన పొందిన దెబ్బల వలన జాన్ అను నాకు స్వస్థత కలిగినది ఆయన అని తన పేరును ఆ వాక్యములు పెట్టుకొని చదివాడో వ్యక్తిగతముగా, అలా పెట్టుకొని ఆ వాక్యమును చదివి ఆ వాక్యమును అతను నమ్మాడు. హల్లెలూయా. నమ్మి ఆ వాక్య ప్రకారముగానే అతను ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అతను ఆ వాక్యము నమ్మాడు కాబట్టి కొంతసేపటికి అతను తీవ్రముగా బాధపరచబడే ఆ జ్వరములో నుంచి అతను స్వస్థత పొందుకున్నాడు. ఆ యొక్క జ్వరము నుంచి అతనికి దేవుడు విడుదల కలుగజేశాడు. ఎందుకని అంటే అతను తన యొక్క పేరును అక్కడ పెట్టుకొని వాక్యమును నమ్మి ఆయన చదివాడు కాబట్టి ఆ వాగ్దాన ఫలితాన్ని తన జీవితంలో అతను చూశాడు. హల్లెలూయా. ఈరోజు కూడా నువ్వు నేను కూడా వ్యక్తిగతముగా ఎప్పుడైతే మనము ఆ యొక్క రోగములకు కానీ వ్యాధులకు కానీ శ్రమలకు కానీ గురి అవుతా ఉన్నప్పుడు వ్యక్తిగతముగా మన పేరును అక్కడ ఆయన పొందిన దెబ్బల బట్టి ప్రవీణ్ అనే నేను స్వస్థత పొందుకున్నాను అని ఆ వాగ్దానమును నమ్మి నేను చదువుతానో అప్పుడు ఆ వాగ్దాన ప్రకారముగా ఆ వాక్య ప్రకారముగా నేను నా జీవితంలో స్వస్థత పొందుకుంటాను. హల్లెలూయా. అదే విధముగా మనము ఆ విధముగా దేవుడు చేసిన వాగ్దానమును మనము సంపూర్ణ విశ్వాసముతో పరిపూర్ణమైన బయలుపాటుతో మనము నమ్మి దాని ప్రకారముగా మనము ఆయన్ను ఆరాధిస్తూ ఆయన్ను స్తుతిస్తూ మన జీవితమును మనము సాగిపోవాలండి. హల్లెలూయా. అదే విధముగా అబ్రహాము కూడా ప్రతిరోజు కూడా దేవుడు తనకు చెప్పిన వాగ్దాన ప్రకారముగా నేను నీకు కుమారుని ఇస్తాను అని తను చెప్పిన వాగ్దాన ప్రకారముగా అబ్రహాము వాక్యమును నమ్మి ఆయన ఆ వాగ్దాన ప్రకారముగా దేవుడిని ఆరాధిస్తూ అతను కొనసాగిపోతూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. గమనించండి, ఆ కాలములో ఉన్న ప్రజలు అబ్రహామును చూస్తున్నప్పుడు అబ్రహాము ఆ కాలములో ఉన్న ప్రజలకు ఎలా ఆయన కనబడుతున్నాడంటే అబ్రహాము ఒక మధ్యస్థిమితము లేని ఒక ముసలివాడు. అబ్రహాముకు మైండ్ పోయింది. అబ్రహాము ఒక పిచ్చివాడు. అబ్రహామును ఆ కాలములో ఉన్న ప్రజలు చూస్తున్నప్పుడు అబ్రహామును వాళ్ళు ఒక గొడ్డుబోతివానిగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మానవుని దృష్టి ప్రకారముగా అబ్రహామును వాళ్ళు చూస్తున్నప్పుడు అబ్రహాము ఒక ఫలించలేని వ్యక్తిగా చూస్తూ ఉన్నారు. అదే విధముగా అబ్రహాము ఒక గొడ్డుబోతివానిగా వాళ్ళు ఆ కాలంలో చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ అది ప్రజలు ఆ విధముగా అబ్రహామును చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఎలాగూ అబ్రహామును చూస్తూ ఉన్నాడు అంటే అబ్రహామును దేవుడు చూస్తూ ఉన్నప్పుడు
అబ్రహాములో దేవుడు ఒక గొప్ప సైన్య సమూహమును అబ్రహాములో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన అబ్రహామును దేవుడు చూస్తున్నప్పుడు అబ్రహాములో నుంచి గొప్ప గొప్ప రాజులు రావడము దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాములోంచి దేవుడు దావీదు రాజు రావడము దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాములోంచి సొలొమోను అనే గొప్ప రాజు రావడము దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాములోంచి యోషాపాతు అనే గొప్ప రాజు రావడము దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప రాజులను దేవుడు అబ్రహాములోంచి రావడము దేవుడు చూస్తున్నాడు. అదే విధముగా గొప్ప గొప్ప ప్రవక్తలు అబ్రహాములోంచి రావడము దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాములోంచి మోషే వస్తూ ఉన్నాడు. అబ్రహాములోంచి ఎలీషా వస్తూ ఉన్నాడు. అబ్రహాములోంచి సమూయేలు ప్రవక్త వస్తూ ఉన్నాడు. అబ్రహాములోంచి హల్లెలూయా అబ్రహాములోంచి ఆమేన్ నహూము ప్రవక్త వస్తూ ఉన్నాడు. అబ్రహాములోంచి మలాకీ ప్రవక్త వస్తూ ఉన్నారు. అబ్రహాములోంచి గొప్ప యెషయా ప్రవక్త వస్తూ ఉన్నారు. అబ్రహాములోంచి యిర్మీయా ప్రవక్త రావడము, దానియేలు ప్రవక్త రావడము, గొప్ప గొప్ప విశ్వాస యోధులు గొప్ప ప్రవక్తలు రావడము, గొప్ప రాజులు రావడము అబ్రహాములో దేవుడు చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ అబ్రహాము ద్వారా రాజ సంతానమైన క్రీస్తు రావడము దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు సంతానము ద్వారా రాజ సంతానమైన మనమందరము కూడా రావడము దేవుడు ప్రణాళిక ద్వారా దేవుడు ఇంత గొప్ప ప్రణాళికను అబ్రహాములో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. లోకములో ఉన్న ప్రజలకు అబ్రహాము అయితే ఒక గొడ్డుపోతు వానిక కుమారులు కుమార్తెలు ఫలించని ఒక వ్యక్తిగా లోకములో ఉన్న ప్రజలు లోకము అబ్రహామును చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రము అబ్రహామును చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాములో దేవుడు ఒక గొప్ప సైన్య సమూహాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక గొప్ప రాజులు రావడము అబ్రహాములో దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాములోంచి గొప్ప గొప్ప దేవుని ప్రవక్తలు రావడము దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాములోంచి హల్లెలూయా రాజా క్రీస్తు రావడము దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాములోంచి ఆ క్రీస్తు ద్వారా ఆ రాజ సంతానము ద్వారా మనము రావడము దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప ప్రణాళికను గొప్ప ఆలోచనను దేవుడు అబ్రహాము యొక్క జీవితంలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అబ్రహాము దేవుని వాక్యమును నమ్మి దేవుని వాగ్దానము నమ్మి ఆయన ఆ యొక్క వాగ్దాన ప్రకారముగా దేవుని ఆరాధిస్తూ దేవుణ్ణి ఆయన మహిమపరుస్తూ ఆయన కొనసాగిపోతూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అబ్రహాము శారాను అడుగుతూ ఉన్నాడు. శారా, దేవుడు చెప్పాడు కదా మనకు సంతానం ఇస్తానని, నీకు ఏదైనా కానీ మార్పు వచ్చిందా అని శారాని ఒకరోజు వెళ్ళి అడిగాడు అబ్రహాం. శారానది ఎలాంటి మార్పు లేదు అని శారా చెప్పింది. అప్పుడు అబ్రహాము దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మరలా కొంతకాలమైన తర్వాత మళ్ళా అబ్రహాం వెళ్ళి శారాను అడుగుతూ ఉన్నాడు. శారా, ఏదైనా మార్పు వచ్చిందా నీలో అన్నప్పుడు, ఎలాంటి మార్పు రాలేదండి అని నాకు చెబుతా ఉన్నది. అప్పుడు అబ్రహాం అంటూ ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. అది చెప్పింది దేవుడు కాబట్టి దేవుడు తప్పకుండా ఇస్తాడు అని, దేవుడికి మహిమ కలుగును గాక, దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ అతను ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి అలాగా అడుగుతూ ఉన్నాడు, ఏ మార్పు లేదు అని శారా సమాధానం చెబుతున్నది. మళ్ళీ అబ్రహాము దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పాడు కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా ఏది ఏమైనప్పటికీ దేవుడు తప్పకుండా మనకిస్తాడు అని అబ్రహాము నమ్మి వాక్యమును దేవుడిని పట్టుకొని వాగ్దానమును గట్టిగా పట్టుకొని దేవుణ్ణి ఆయన
మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆయన బయటికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అలా చాలా సంవత్సరాల పాటు దేవుణ్ణి 25 సంవత్సరాల వరకు అబ్రహాము ఆ యొక్క వాగ్దాన కుమారుడి కొరకు వాళ్ళు ఎదురు చూశారు. పిల్లారా, ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల పాటు వాళ్ళు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే వాళ్ళు వాగ్దానమును వాళ్ళు గట్టిగా పట్టుకొని వాళ్ళు నమ్మారు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు మనకి తప్పకుండా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఒకరోజు అబ్రహాము మరియు శారాలు ఒకరోజు ఆ సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళి డాక్టర్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు, మాకు ఈ హాస్పిటల్లో మాకు పుట్టబోయే బిడ్డ కొరకు ఒక ప్రత్యేకమైన రూమ్ మాకు కావాలి, ఒక ప్రత్యేకమైన బెడ్ మాకు రిజర్వేషన్ చేయించి ఉంచమని డాక్టర్ గారితో వాళ్ళు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క హాస్పిటల్లో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లు, సైంటిస్టులు మొత్తం కూడా, మంచిది, ఎవరికండి మీ కుమారుడికి ఆ యొక్క బిడ్డ పుట్టబోతున్నాడా, మీ కుమారుడు కోసమా ఈ యొక్క మీ కుమారుడుకు పుట్టబోయే ఆ కుమారుడు కోసమా, మీకు మనమడు కోసమా ఇక హాస్పిటల్లో ప్రత్యేకంగా మీరు ఆ యొక్క బెడ్ని మీరు రెడీ చేసుకుంటున్నారు, రిజర్వేషన్ చేసుకుంటున్నారు అని అప్పుడు ఆ డాక్టర్లు అడిగినప్పుడు డాక్టర్లతో అబ్రహాము చెబుతూ ఉన్నాడు, నా కుమారుడు కోసం కాదు, నాకు పుట్టబోయే మనవడు కోసం కాదండి, నాకు ఒక కుమారుడు పుడతాడు, ఆ పుట్టబోయే కుమారుడు కోసము మేము ముందుగానే మీ హాస్పిటల్లో ఒక బెడ్ రెడీ చేశామని డాక్టర్లతోటి చెప్పినప్పుడు ఆ డాక్టర్లు అబ్రహాము మరియు శారా వైపు చూసి, మీకు ఇప్పటికే ఆ ముడతలుగా మారిపోయింది, మీ యొక్క శరీరం మొత్తము కూడా, హల్లెలూయా, అది చనిపోయింది, ఆ యొక్క కణాలు మీ బాడీలో లేవు అసలు. ఆమెకు చూస్తేనైతే 40 సంవత్సరాల క్రితమే కుమార్తె పట్టబోయే ఆ యొక్క ఋతుక్రమము ఆగిపోయింది, అసలు అది అసాధ్యము. హల్లెలూయా అని ఆ కాలంలో ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళిద్దరికి కూడా బ్లడ్ టెస్టు, ఆ టెస్టులు, ఈ టెస్టులు, ఎక్స్రే రిపోర్ట్లు అవన్నీ కూడా తీసి, ఇదిగో మేము డాక్టర్లము, మేము సైంటిస్టులము, మా యొక్క సైన్స్ ద్వారా ఈ యొక్క రక్త కణముల రిపోర్టు ద్వారా వచ్చిన రిపోర్ట్ కొడుకులు, కుమారులు, సంతానము పుట్టే ఛాన్సే లేదు, ఇదిగో మా యొక్క రిపోర్ట్లు ఇలా చెబుతున్నవి అని ఆ యొక్క రిపోర్టు తీసుకువచ్చి ఆ యొక్క అబ్రహాము మరియు శారా చేతుల. అప్పుడు అబ్రహాం అంటూ ఉన్నాడు, మేము చూసేది డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్లు కాదు, కానీ డాక్టర్లు పరీక్ష చేసి తద్వారా వచ్చే రిపోర్ట్లను, ఎక్స్రే రిపోర్ట్లను మేము కానీ అంటే దేవుడు మాకు దేనినైతే వాగ్దానం చేశాడో దానినే ఆ వాగ్దానం మేము చూస్తున్నామని అబ్రహాము మరియు శారాలు వాగ్దానం నమ్మి దేవుణ్ణి వాళ్ళు స్తుతించుకుంటా, దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటా ఆ యొక్క వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అప్పటి కాలంలో ఉన్న డాక్టర్లు, సైంటిస్టులు వాళ్ళందరూ అబ్రహాముకు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు,